హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే సాంబార్ చేస్తున్నారు. మా హస్బెండ్ చేస్తున్నాడు. చాలా బాగా చేస్తాడు సాంబార్ అయితే. నాకైతే చాలా ఇష్టం అండి తను చేసిన సాంబార్ అంటే. ముందుగా ఇలా ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు వేయాలి, పచ్చిమిర్చి. మీ హస్బెండ్స్ కూడా మీకు వంటలో హెల్ప్ చేస్తారండి? చేస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇలా కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసాక ఆనియన్స్ అండి సన్నగా తరుగు అని నాకు వీలైనంత వరకు తరిగానండి. అంతకంటే సన్నగా నా వల్ల కాలేదు. పసుపు వేసి అన్ని కూరగాయ ముక్కలు అందులో వేశారు. నేనైతే సాంబార్ చేస్తే ఆలుగడ్డ, సొరకాయ ఖచ్చితంగా ఉండాల్సిందే. మాకు మునక్కాయల కన్నా ఎక్కువ ఆలు అని సొరకాయ ఉంటుందండి, అంత ఇష్టం. మిగతా కూరగాయలన్నీ అవి రెండు అలా కట్ చేసి పెట్టుకున్నాను. మా హస్బెండ్ అయితే అందులో బీన్స్ కూడా వేసారండి. మీరు ఎవరైనా వేస్తారా? నేనైతే ఫస్ట్ టైం చూసాను అందులో బీన్స్ వేయడం. కొంచెం సాల్ట్ వేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కుక్ చేసుకున్న పప్పు ఉంది కదా అది కూడా వేయాలి. అది కూడా వేసి కాసేపు ఉడకనివ్వాలండి పప్పుతో పాటు. తర్వాత కొంచెం కారం, ఉప్పు వేసి కలిపేయాలి. కాసేపు అలా ఉడకాలండి. ఉడికాక చింతపండు రసం వేసుకోవాలి. ఇది ఇంటి దగ్గర తెచ్చుకున్న చింతపండు అండి. కొంచెం వేస్తేనే చాలా పుల్లగా ఉంటుంది, అందుకే తక్కువగా తీసుకున్నాను. కొన్న చింతపండు అయితే ఎంత వేసినా సరిపోదు. తర్వాత ఎంటీఆర్ సాంబార్ మసాలా వేసాం. తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసాక ఉడకనివ్వాలి. ఇంకా సాంబార్ని ఇంత బాయిల్ అయితే అంత టేస్ట్ వస్తుందండి సాంబార్. ఇలా కొంచెం స్టవ్ ఫ్లేమ్ పెంచుకోవాలండి. ఫ్లేమ్ పెంచుకొని ఉడికించాలి. ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, సింపుల్ సాంబార్ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.